స్పిరిట్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సో, సందీప్ రెడ్డి అయితే మరో విధ్వంసానికి రెడీ అయిపోయాడనే చెప్పొచ్చు. ఇది ఎప్పుడో, ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మన డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయసర్లేదు. అండ్ డైరెక్షన్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో తెలిసింది అందరికీ. ఇక బాక్స్ ఆఫీస్ షేకరించే రికార్డు స్థాయిలో కలెక్షన్ వసూలు చేసింది. ఇండస్ట్రీ నేషనల్గా అయితే నిలిచింది ఇది. ఆ మూవీనే పలు భాషల్లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత సో ఫస్ట్ సందీప్ రెడ్డిగా ఉంది తెలుగులో. ఎందుకంటే ఈ సేమ్ తెలుగులో సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేసి అక్కడ కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిన ఘనత సందీప్ రెడ్డి వంగకే దక్కుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్లో అడుగుపెట్టి యానిమల్ అనే మూవీ కల్ట్ మూవీ చూశారు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేసింది. అంతేకాదు సో బాక్స్ ఆఫీస్ని బాలీవుడ్లో అయితే షేక్ ఆడిచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎందుకది ఏంటంటే ఒక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే సలార్, కల్కి, 2898 ఏడి లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంటున్నారు ప్రభాస్. ఇక డార్లింగ్ సినిమా లైనప్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. వరుస కమిట్మెంట్లు చూస్తే దిమ్మ తిరిగిపోవద్ది. ఇక వరుస బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం వచ్చేసి రాజాసాబ్ అనే హర్రర్ కామెడీతో అయితే ముందుకు రాబోతున్నారు. ఇక మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ లేదా జూన్ స్టార్టింగ్లో కానీ విడుదల చేస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక రాజాసాబ్ షూటింగ్ పూర్తి అవ్వడంతో హనుమారాఘపూర్ డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ సినిమా కూడా లైన్లో పెట్టేశారు. ఇక ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే జరుగుతుంది. ఈ సినిమాలో కీలక సీన్స్ మూవీ అయితే షూటింగ్ జరుపుకుంటుంది. సో ఇక ఇప్పటికే 3 రోజులకి ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ పాల్గొన్నారట. మరో 2 వారాల పాటు షూటింగ్ జరుగుతుందని అయితే దాంతో సినిమా యొక్క మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే క్లియర్ అయితే అయిపోతాయి. ఈ సినిమాల్లో ప్రభాస్ తన వింటేజ్ లుక్తో కనిపించబోవడంతో సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న మూవీ స్పిరిట్ ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. సినిమా రెగ్యులర్ షూట్ని అయితే మార్చ్లో స్టార్ట్ చేస్తారని మూవీ యూనిట్ అయితే ప్లాన్ చేస్తుందని అయితే ఇండస్ట్రీ టాక్. అండ్ ప్రభాస్ తన కెరీర్లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇందుకోసం ప్రభాస్ లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్ మేకఓవర్ కోసం సిద్ధం కానున్నారు. స్పిరిట్ షూటింగ్ అనుకున్న సమయానికి కన్నా కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రూనల్ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక మందన మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే వారితో ఎవరు కూడా ఫైనలైజ్ కాలేదట. సో టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న స్పిరిట్ మూవీ 2026 చివరిలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సందీప్ మ్యూజిక్ సిట్టింగ్లతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇది ఈ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.